ఈవేళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అన్నం మీద ఆయిల్ పెట్టుకొని ఒక్క ఉల్లిపాయ మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. ఈ ఫ్రై అయ్యేటప్పటికి ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇవ్వండి సిమ్లో పెట్టుకున్నాను. నేను కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇవ్వండి సాల్ట్ వేసుకున్నాం. ఫ్రై కదా కళ్ళుప్పొద్దు, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పసుపు, నేను పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. అన్నీ కలిపేసుకొని ఇవి మూత పెట్టి ఉంచినాం. అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. నేను ఆనియన్స్ వేసుకున్నాక కాకరకాయలన్నీ నీట్గా కడిగేసుకొని కట్ చేసుకున్నానండి. కట్ చేసాక కడగను నేను. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి చూడండి. నేను పసుపు ఉప్పు వేసాను కదా, వాటర్ దిగుతున్నాయి చూసారా. ఇలాగే ఉంచుకుందాం సిమ్లో ఒక 15 నిమిషాల పాటు. నేను చూడండి చాలా వరకు ఉడికిపోయినాయి ఇవి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇవన్నీ ఒక స్పూన్ వేసాను, ఇది 2వ స్పూను. 2 స్పూన్ల కారం వేసాను. ఇది ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది. మా ఇంట్లో కూడా కారం ఎక్కువ తింటారండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయలు ఏమీ వాడలేదండి. ఒట్టి ఉల్లిపాయ వేసాను, ఆయిల్, కాకరకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసానండి. ఇప్పుడు కారం వేసాను. ఇంతే. ఇవి ఎలా సిమ్లో ఒక 15 నిమిషాలు ఉడికితే కొంచెం ఫ్రై అవుతాయండి. ఇందులో కొంచెం పంచదార వేసుకుందామండి టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నంలో పొడిగా కూడా కలుపుకోవచ్చు, రసంతో పాటు నంచుకోవచ్చు. మరీ డీప్ ఫ్రై కాదండి ఇది. కాకరకాయ ఫ్రై రెడీ.